వెల్కమ్ టు విజిల్. గత కొద్ది రోజుల క్రితం సినీ నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అనే వ్యాఖ్య చేయటం, దానికి కన్నడ నాట ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవటం, నిరసనలు తెలియజేయటం, దాదాపు సౌత్ ఇండియాలో ద్రవిడియన్ లాంగ్వేజెస్లో తమిళే అతి ప్రాచీన భాష అనేదాన్ని వాళ్ళు చెప్పటం మనం వింటాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడో తమిళ్ని ప్రాచీన భాష అని గుర్తించటం, నిన్నగాక మొన్న ఎన్నో పోరాటాల తర్వాత తెలుగును కూడా ప్రాచీన భాషగా గుర్తించడం జరిగింది. వీటన్నిటి విషయం మీద సమగ్రంగా విశ్లేషించడానికి చరిత్రకారులు, రచయిత పాపినేని సాయి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సాయి గారు. నమస్కారం అండి. మీరు ఏదైతే కమల్ హాసన్ వ్యాఖ్యలు తమిళం నుంచే కన్నడ పుట్టింది అనే నేపథ్యం ఆయన అనటానికి కారణం ఏంటి, ఆ లోతులు మా ప్రేక్షకులకు వివరిస్తారా? నేను ఆక్షేపించను, కానీ ఆయన చెప్పిన ది ఫ్యాక్చువల్గా ఇన్కరెక్ట్ అండి. అది ఆయన చెప్పిన విషయం. ఎందుకు అంటే భాషాశాస్త్రజ్ఞులు చెప్పే థియరీ ప్రకారం తమిళం ద్రవిడ భాష అయినా కూడా ఈ ద్రవిడ భాషలన్నిటికీ మూలం ప్రోటో ద్రవిడియన్కి, తమిళకి సంబంధం లేదు. ఇంకా ఏమన్నా సంబంధం ఉంటే తమిళనాడుకి ఉత్తరాన ఉన్న భాషలతోటి ఎక్కువ సంబంధం ఉండాలి, కానీ తమిళంతో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే మెకాల్పిన్ అనే ఒక శాస్త్రవేత్త ఈలం ప్రాంతం నుంచి, ఈలమో ద్రవిడియన్ భాష గుజరాత్ ప్రాంతానికి, ఇండస్ వ్యాలీ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మెల్లిగా సౌత్ ఇండియాకు వచ్చింది. అంటే ద్రవిడ భాష ఆకరణ చేరిన ప్రాంతం తమిళనాడు. ఎందుకంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తే అందరికన్నా తర్వాత కనిపించే ప్రాంతము నేటి తమిళనాడు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ గారిని చూడండి, ఆయన నాకన్నా ఒక 5 ఏళ్ళు పెద్దవారు ఉంటారు. నేను ఇంకా టీనేజ్లో ఉన్నప్పుడు హీ వాజ్ ఎమర్జింగ్ స్టార్ అనమాట. ఆయన మన చిరంజీవి గారు వీళ్ళందరూ పెద్ద ఎమర్జింగ్ స్టార్స్. వీ యూజ్డ్ టు లుక్ అప్ టు హిమ్. ఆయన ఈ మాట అనడంలో ఆయన తప్పు లేదు అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ కాలంలో 1960లు 70ల్లో మద్రాసులో కానీ ఇండియాలో కానీ ఒక ఈ భాషా ఇప్పుడు ఆయన 55లోనో ఎప్పుడో పుట్టుంటారు. 55, 56లో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు విడిపోయి ఈ రెసిడ్యువల్ మెడ్రాస్ స్టేట్ అనేది ఏర్పడింది. అప్పటికి ఇంకా ఈ పేరు లేదు. ఈ రెసిడ్యువల్ మెడ్రాస్ స్టేటు వాజ్ కన్సిడర్డ్ ఏ కామన్వెల్త్ ఆఫ్ ఆల్ ద లింగ్విస్టిక్ గ్రూప్స్. ఎందుకంటే అక్కడ మద్రాస్ కానీ, కోయంబత్తూరు కానీ, సేలం కానీ ఏ ఊరు చూసినా కూడా తెలుగు వాళ్ళు, మల్బారీసు వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. దాంతో ఆ ఓవర్ ఏ పీరియడ్ అది తమిళము, ఇది మా తమిళనాడు అని చెప్పుకోవాలి అంటే తమిళాన్ని కొంత ఎక్కువగా మార్కెట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది. రెండోది ఏంటి అంటే ఢిల్లీ యాజమాన్యం, హిందీ యాజమాన్యం అనేది భారతదేశాన్ని కలిపి కట్టి ఉంచుతుంది అనే ఒక ఉద్దేశం అప్పటి ఢిల్లీ గవర్నమెంట్లో కూడా ఉండింది. దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ లింగ్విస్టిక్ గ్రూప్ విచ్ ఇస్ యాంటీ హిందీ ఆ టైంలో వాజ్ తమిళనాడు. కాబట్టి మనకి హిందీ అంటే అంత ఎనిమిటీ కానీ శత్రుత్వం కానీ లేదు. మీరు చూస్తే హిందీ మహాసభ ఇది పరీక్షలకి ఎక్కువ మంది ఉత్తీర్ణులైంది మన తెనాలి నుంచి నెల్లూరు నుంచి. కాబట్టి మనకి ఎప్పుడూ శత్రుత్వం లేదు హిందీతోటి. కానీ ఈ తమిళంలో ఒక యాంటీ హిందీ సెంటిమెంట్ అనేది ఉండింది. దాంతో ఢిల్లీ నుంచి కూడా ఈ తమిళకి ఏదో కొంచెం ఇది దాన్ని ఏమంటారు మీరు, అపీస్మెంట్ అనేది ఉండేది. దానివల్ల తమిళ్ ఏం చెప్పినా కూడా దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. తమిళమే అతి పురాతనము అంటే ఓకే సరే వదిలేయండి ఏదో అనుకుంటున్నారు అని మనం ఎవరూ వ్యతిరేకించలేదు. అది ఒక మహావృక్షం అయిపోయింది.
ఇవాళ యూట్యూబ్ ఛానల్లో కానీ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజ్ తమిళ్ అని చెప్పుకుంటున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలన్నీ ఒక రకంగా కల్పించుకున్నవి, ఒక రకంగా అకాడమీషియాని డామినేట్ చేయడం ద్వారా వాళ్ళని దాన్ని ఏమంటారు, వాళ్ళతోటి ఇట్లా చెప్పించుకొని అదే నిజము అని ప్రజల మీద రుద్దడం జరిగింది. అలాంటి స్కూల్లో అలాంటి ఎడ్యుకేషన్లో మద్రాసులో చదువుకున్న కమల్ హాసన్ గారు అదే నిజం అనుకోవడంలో తప్పులేదు. ఆయన చెప్పారు, నేను ఆయన్ని ఆక్షేపించను, కానీ ఆయన చెప్పిన మాట తప్పు. తమిళము మాతృక కాదు. ఒకవేళ ఏదన్నా అంటే తమిళమే ఈ అన్ని భాషలకి తర్వాత పుట్టిన భాష, లీస్ట్ ఆఖరి భాష అన్న, లీస్ట్ అనడానికి లేదులేండి, అది గొప్ప భాష. అది తమిళం చాలా గొప్ప భాష, కానీ ఆఖరణ పుట్టిన భాష, ఆఖరణ విడిపోయిన భాష. ఈ ద్రవిడ వృక్షాన్ని నుంచి ఆఖరణ విడిపోయిన చిటారు కొమ్మ తమిళం అని చెప్పచ్చు. మొదటి మూలంలో ఏవే భాషలు ఉన్నాయి? ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో అనేక ద్రవిడ భాషలు ఉన్నాయి. పెద్ద భాషలు మనకి తెలుసు, తెలుగు అందరికన్నా ఎక్కువ మాట్లాడే భాష తెలుగు. దాని తర్వాత కన్నడ, తమిళం, ఆ తర్వాత మనకి మలయాళం ఉంది. మలయాళం కూడా విడిపోయింది చాలా రోజుల క్రితం. దానికి 2-3 స్ట్రీమ్స్ ఉన్నాయి. తుళు, తర్వాత నీలగిరి భాషలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా తెలిసిన ద్రవిడ భాషలు అంటే మనం ఏమనుకుంటామంటే దక్షిణ భారతదేశ భాషలు అనేవి మనకు తెలిసినవి తెలుగు, కన్నడ, తమిళము, మలయాళం. ఇవి కాకుండా చాలా అనేక భాషలు ఉన్నాయి. ఒకప్పటి భారతదేశంలో కింద స్తరంలో ఉన్న భాష ద్రవిడమే, ద్రవిడ భాషలే ఉండేవి. అది చెప్పడానికి మనకి కొన్ని ఉదాహరణ ఏంటి అంటే, ఈ పాకిస్తాన్లో బలూచిస్తాన్లోని బ్రాహుయి అనే భాష, ఇది ఇప్పటికీ అది ద్రవిడ భాష. బలూచిస్తాన్లో కొన్ని 100 గ్రామాల దాకా ఆ భాషే మాట్లాడతారు. అది ఒక ద్రవిడ భాష. పాకిస్తాన్లో అంతర్భాగమైనటువంటి బలూచిస్తాన్లో ఒక తెగ ద్రవిడ భాషనే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ. అలాగే ఈ నేపాలు, బీహారు, బెంగాల్ ప్రాంతంలో కురుక్ అనే భాష ఉంది. అది కూడా ద్రవిడ భాషే. అంతేకాకుండా మాల్తో అనే భాష మనకి జార్ఖండ్, బీహార్ బార్డర్ ఏరియాలో, బెంగాల్ బార్డర్ ఏరియాలో మాట్లాడతారు. ఆ ట్రయాంగిల్ ఏరియాలో మాట్లాడతారు. అది కూడా ద్రవిడ భాషే. ఇక అంతేకాకుండా గోండి అనే భాష చాలా పెద్ద భాష. అది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రాంతాలన్నిట్లో మాట్లాడే గోండ్లు అనే తెగ వాళ్ళు మాట్లాడే భాష గోండి. అది తెలుగుకి చాలా దగ్గరగా ఉండే భాష. ఇవి కాకుండా మనకి కర్ణాటకలో చూస్తే, కర్ణాటకలో తుళు, బడగ భాషలు మాట్లాడతారు. అంతేకాకుండా ఆ కింద ఇంకొంచెం కిందకి వెళ్తే నీలగిరీస్, ఊటీ ప్రాంతంలో బడగ, కోట, తొడ అనే భాషలు మాట్లాడతారు. కూర్గీలు అని మనం వింటామని, కూర్గ్ అనే జిల్లా ఉంది మైసూర్కి పశ్చిమాన. ఆ కూర్గీలు మాట్లాడే భాష కొడవ కూడా ద్రవిడ భాషే. ఇట్లాగే మనకి ఇక్కడ గోండే కాకుండా ఈ ప్రాంతంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాట్లాడే భాషలు పెంగో, కుయి, కువి, కొండ, గోండి, ఇలా అనేక భాషలు మాట్లాడతారు. ఇవి కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇంతే కాకుండా మనకు ఆంధ్రలో కోయలు మాట్లాడే భాష కానీ, చెంచు భాష కానీ అవి కూడా ద్రవిడాన్ని స్వీకరించాయి. వాటిని కూడా ద్రవిడం కలిసిపోయింది. వాటిలో తెలుగు శాతం ఎక్కువైపోయింది. ఇలాగ అనేక భాషలు, ద్రవిడ భాషలు ఇండియా మొత్తం ఉండేవి. ఎప్పుడైతే ఈ ఇండో ఆరియన్ భాషల మాట్లాడడం అనేది సాంస్క్రిటైజేషను, హిందీఐజేషన్ పెరగడం మొదలెట్టినప్పుడు ఈ భాషలు కొంతవరకు కిందకు వచ్చాయి అనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అది చాలా వరకు నిజమే. కానీ అది ఎలా వచ్చింది ఏంటి అనేది తర్వాత. ఇప్పుడు మీరు మీ మధ్యప్రదేశ్లో కానీ ఇక్కడ ఏదైతే మీరు నేపాల్ నుంచి బీహార్, బెంగాల్ ఈ భాషలు మాట్లాడే వాళ్ళ రేస్, రంగుకిను భాషకి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే లేదండి, అంతగా ఏం లేదు.
ఇక్కడ బ్రాహువి మాట్లాడేవాళ్ళు ఎలా అయినా వాళ్ళు ఆఫ్ఘన్స్ బలూచీస్ లాగే ఉంటారు. అలాగే ఇక్కడ వాళ్ళు మనకి రంగుకి భాషకి సంబంధం లేదు. ఇది ఒక అన్యాయంగా ఇది ఒక ఆర్య సిద్ధాంతాన్ని మన నెత్తిని రుద్దేటప్పుడు రుద్దిన ఒపీనియన్ అనే తప్ప దానికి ఏం సంబంధం లేదు. మనకి ద్రవిడ భాషలు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చాయి అంటే సింధు నాగరికత వచ్చినప్పటికే మనకి ద్రవిడ భాషలు భారతదేశంలోకి వచ్చాయి. చాలామంది ద్రవిడ భాషలు మూల భాషలు, ఆర్య భాష బయట నుంచి వచ్చింది అనే ఒపీనియన్ ఒకటి బాగా అందరికీ చెప్పారు. స్టాండర్డ్ అది. కానీ అది తప్పు. 70,000 ఏళ్ల క్రితమే మానవుడు భారతదేశంలో నివసించాడు. అతడు మాట్లాడిన భాష ద్రవిడ భాష కాదు, ఆర్య భాష కాదు. ఈ ప్రాచీన భాషలు, కింద స్తరంలో ఉన్న ప్రాచీన భాష అనేది ఒకప్పుడు భారతదేశం అంతా విస్తరించి ఉండేది. కానీ ఆ తర్వాత రెన్ఫ్రా అనే ప్రొఫెసర్ రెన్ఫ్రా అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆయన దీని ప్రకారం ఎక్కడైతే సేద్యం మొదలైందో అగ్రికల్చర్ టెక్నాలజీతో పాటు ఆర్య భాష వచ్చింది. మనం అందుకే ఆర్ అనే పదానికి అరక, ఆర్ అనే పదానికి ఋగ్వేదంలో కూడా దున్నే మన అరక అన్నమాట, మన ప్లవ్ అనమాట. ఈ అరకని పట్టుకున్నవాడే ఆర్యుడు, వాడే తర్వాత లార్డ్ అయ్యాడు. అందువల్లే ఈ ఆర్యన్ భాషలో మూలస్థానం అగ్రికల్చర్ దగ్గర పుట్టింది. ఆ టెక్నాలజీతో పాటు భాషలు విస్తరించాయి. ఆర్య భాష మూల భాష విస్తరించింది కొత్త కొత్త పోకడలు పోతూ. అంటే ఇప్పుడు టెలివిజన్ అంటాం, రేడియో అంటాం. ఎందుకు అంటాం? అది ఇన్వెంట్ చేసిన వాళ్ళ భాషే అందరూ స్వీకరిస్తారు. ఎందుకంటే ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ భాష ఆ టెక్నాలజీతో పాటు ముందుకు పోతుంది. నేను రేడియో వింటున్నాను అని నేను తెలుగులో చెప్తే రేడియో అనే పదం మాత్రమే ఆంగ్ల పదం, నేను వింటున్నాను అనేవి తెలుగు పదాలు. అంటే వ్యాకరణము, ఇడియము తెలుగు అయినా కూడా భాషలో ఉండే లెక్స్ అంటారనమాట. ఈ పదకోశం ఫారిన్ది వస్తుంది ఈజీగా. అలాగే మనం ప్రపంచంలో నలుమూలల భాషల్లో వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు ఈ ఇండో యూరోపియన్ భాషలు అంటామే, అదే ఇండో ఆరియన్ భాషలు కానీ ఇండో యూరోపియన్ భాషలు కానీ ఈ అగ్రికల్చర్తో పాటు పుట్టిన భాషల్లోని పదాలని అందరూ స్వీకరించారు. కాబట్టి ఈ పదాలన్నిట్లో ఉన్నాయి. భాషలు వేరైనా కూడా పదజాలం చాలా వరకు ఒకటే అవుతుంది. అందుకే మనకి లాటిన్కి, మనకి రష్యన్కి చాలా సాపత్యం కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి భాషలో ఏదో మనకి కొంత సంస్కృతం కనిపించినట్లు, కొంత వేరే మనం మాట్లాడే పదాలు కనిపిస్తాయి. ఎందుకంటే అది సంస్కృతం నుంచి అవి పుట్టాయి, వాటి నుంచి సంస్కృతం పుట్టిందని చెప్పట్లేదు. ఒక ప్రోటో ఇండో యూరోపియన్ భాష అనేది అంతాలియా ప్రాంతంలో, అంటే దక్షిణ టర్కీలోని అంతాలియా అనే పదాన్ని కూడా అక్కడ వాళ్ళు ఆంధ్ర అంటారు. ఆ ప్రాంతంలో పుట్టిన భాష ఇప్పుడు తర్వాత కొన్నాళ్ళకి 6,000 సంవత్సరాలు బీసీ ఆ టైంలో మనకి ఈ ప్రాంతంలోకి వచ్చింది. 4,500కి స్ప్రెడ్ అయ్యి అగ్రికల్చర్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఈ భాష కూడా అక్కడికి వెళ్ళింది. ఆ భాష పదజాలం కూడా అక్కడ వెళ్ళింది. అందుకే ఋగ్వేదంలో మన ఇతి అనే పదము ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మన భారతదేశంలోని ఋగ్వేదంలో ఇతి అనేది ఉంటుంది. అదేది ద్రవిడ పదం. చాలా వరకు ద్రవిడ గ్రామరు ఆర్య భాషల్లో ఉంటుంది. మన భారతదేశంలోని ఇండో ఆర్యన్ భాషల్లో ఉంటుంది. ఆ గ్రామర్ మాత్రం మనకి రాలేదు. పదజాలాన్ని మనం స్వీకరించాం. గ్రామర్ని ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చాం అనమాట. హిందీ కానీ వేరే భాషలకు కూడా దక్షిణాదిలో ఉన్న ద్రవిడ భాషల గ్రామర్ని ఇచ్చాం. అంటే దక్షిణాదిలోనే ఉందని కాదు, ద్రవిడ భాషాస్తరం ఇండియా మొత్తం ఒక కాలంలో ఉండింది అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. సౌత్ వర్త్ అనుకున్నా, మన బద్రిరాజ్ కృష్ణమూర్తి గారు అనుకున్నా, వీళ్ళు చెప్పేది అదే. ఈ ద్రవిడ భాషల పుట్టుకను గురించి మెకాల్పిన్ అనే భాషా శాస్త్రవేత్త, లింగ్విస్టు చెప్పింది ఏంటంటే దక్షిణ ఇరాన్లో ఈ పుట్టాయి ఈలమైట్ కల్చర్స్లో పుట్టిన భాష. అంటే ఇప్పుడు మనం దీన్ని
గల్ఫ్ అంటాం మనం. ఈ గల్ఫ్కి ఈ ప్రాంతాన్ని ఈలం అంటాం అనమాట. ఈ సూసా నది దగ్గర దాకా ఉండే ప్రాంతాన్ని ఈలం అంటారు. ఈ ఈలం ప్రాంతం నుంచి పుట్టి ముఖ్యంగా ఈ సముద్రపు వర్తకుల ద్వారా ఇక్కడ చేరింది గుజరాత్ ప్రాంతము హిందూ ప్రాంతానికి. ఆయన ఇచ్చిన డేట్ ఏంటంటే 3100. ఇదంతా సింధు నాగరికత ప్రాంతం. ఈ ట్రయాంగిల్స్ చూపిస్తున్నాయి, అవి సింధు నాగరికతలో నగరాలు. సింధు నాగరికత యొక్క కొంత ప్రభావం కూడా మనకి ఇంత దాకా కనిపిస్తుంది మనకి. నేను చెప్పినట్లు ఇది మన ఈలం ప్రాంతం నుంచి సింధు గుజరాత్ ప్రాంతాలకి మొదటగా వచ్చిన ఈ ప్రోటో ద్రవిడియన్ ఆర్ ప్రోటో ద్రవిడియన్ అనే భాష 3100, 3200 సంవత్సరాల్లో వచ్చిందని సౌత్వర్త్ అనే ఆయన చెప్తారనమాట, ఒక భాషాశాస్త్రవేత్త చెప్తారు. మెకాల్పిన్ కూడా అదే డేట్లో వచ్చి ఉంటుంది. అది కరెక్ట్గా మన సింధు నాగరికత మొదటి స్థరంలో ఉంటుంది. సింధు నాగరికత మొదలైన రోజులు అంటే ఎర్లీ హరప్పన్ టైమ్స్ తోటి పాటు ఈ భాషలు కూడా వచ్చాయి. ఈ భాషల వల్ల సింధు నాగరికతలో కొత్త అర్బనైజేషన్ వచ్చిందా, ఈ కొత్త రక్తం, కొత్త మనుషులు రావడం వల్ల, లేకపోతే ఇది పెరగడం వల్ల, మన దగ్గర ఉన్న సర్ప్లస్ పెరగడం వల్ల వర్తకులు రావడం, కొత్త స్థావరాలు స్థాపించుకోవడం, కొత్త నగరాలు కట్టుకోవడం అనేది జరిగిందా అనేది మనం పూర్తిగా చెప్పలేము ఇప్పుడు. కానీ అప్పటి భాషని మనం ఋగ్వేదంలో కానీ ఈ మొదట వచ్చిన భాష అసురుల నుంచి వచ్చినది అనేది ఋగ్వేదం చెప్తుంది. ఋషి అనే అసురుడు గాలిలో దీని మీద ఒక పెద్ద పక్షి మీద వచ్చాడు. అది మన గరుత్మంతుడు లాంటి పక్షి. దాని మీద వచ్చి ఈ దేశాన్ని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి అప్పటికే ఋషులు దాన్ని 2గా డివైడ్ చేశారు. దాంట్లో దివి ఆర్ స్వర్గం అనే ప్రాంతాన్ని అసురులు మాది అని, మిగిలిన ప్రాంతాన్ని, భూమిని మిగతా వాళ్ళందరినీ పరిపాలించడానికి అక్కడ ఒక గవర్నర్ని నియమించాడు అనేది ఎవరినో నియమించాడు, గవర్నర్ అని చెప్పలేం. కానీ అకేడియన్ భాషల్లో ఇక్ష్వాకు అంటే గవర్నర్ ఆఫ్ అసురా అనే అర్థం ఉంటుంది. అంటే మనం ఇక్ష్వాకులు, మనం అయోధ్యలో మన పుట్టిన రాజులు ఉన్నారే, మనువు నుంచి వచ్చిన రాజవంశం, దేవర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అసురా ఇనీషియల్లీ అనేది ఒక వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. దాని గురించి నేను ఇంత దూరం పోను, ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది ద్రవిడ భాషల గురించి. ఆ 3200లో వచ్చిన ద్రవిడ భాషలు మెల్లిగా కిందకు వచ్చాయి. అది 3 దిశలుగా వెళ్ళాయి. వాటిని ఏమంటారంటే అంధక, వృష్ణి, భోజ అనే యాదవ కులాలు ఎక్కువగా గుజరాత్ ప్రాంతం, సింధు ప్రాంతంలో నివసించాయని, వాళ్ళ భాషలు ద్రవిడియన్ అని ఉండొచ్చు. సో ఇది చాలా పెద్ద ప్రాంతం. దాన్ని ఏమంటారు, సింధు నాగరికత ప్రాంతం. ఇవాళ దగ్గర 250-300 భాషలు మాట్లాడతారు ఆ ఏరియాలో. ఆ కాలంలో అప్పటికి ఇంకా ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి లేనప్పుడు ఏదో ఒక భాషే సంస్కృతమే మాట్లాడారు, తమిళమే మాట్లాడారు, తెలుగే మాట్లాడారు అని చెప్పుకోవడం అసలు నాట్ రెలవెంట్ అసలు హాస్యాస్పదం అనమాట. వాళ్ళు కొట్టుకోవడము, వీళ్ళు లేదు సంస్కృతం మాట్లాడారు, ప్రాకృతాలు మాట్లాడారని ఒకళ్ళు, కాదు తమిళ్ మాట్లాడారు. అంత పెద్ద ఏరియాలో అందరూ ఒకే భాష మాట్లాడడం సాధ్యమే కాదు. మెసొపటోమియాలో కూడా రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు పరిపాలించారు. క్యాసైట్స్, ఆమొరైట్స్, అకేడియన్స్, ఎస్సిరియన్స్, మార్ష్ అరబ్స్, ఇట్లా రకరకాల పీపుల్ పరిపాలించారు. అలాగే ఇక్కడ కూడా రకరకాల రాజ్యాలు ఉండుండొచ్చు, రకరకాల ఎలీట్ ఉండుండొచ్చు, రకరకాల మనుషులు, సామాన్య జాతులు కూడా కలిసి జీవించుంటారు. కాబట్టి ఈ దక్షిణం అసురులది అనేది వాళ్ళు మాట్లాడే భాష అసురి అంటే చాలా బ్రైట్ లాంగ్వేజ్ అనేది అర్థం అనమాట. మొదట్లో ఉన్న అర్థం. అసురి మాట్లాడిన వాళ్ళు దక్షిణాన్ని ఉండేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతంలో చూస్తే దక్షిణం ఎక్కడ వస్తుంది అంటే గుజరాత్, సింధు ప్రాంతంలో వస్తుంది, కొంతవరకు మహారాష్ట్ర వస్తుంది. అక్కడి నుంచి ఈ భాషలు విస్తరించాయి. అక్కడ ఉండే ఊళ్ళ పేర్లు చూస్తే మనకి ద్వారక కానీ, రంగపుర కానీ, ఇవన్నీ యాదవులకి సంబంధించినవి ఉంటాయి. మొత్తం ఈ యాదవులు 3 వైపులు వెళ్ళారు. తూర్పుకి వింధ్య
కింద నుంచి పూర్తిగా కిందకి సౌత్కి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది నార్త్లో హస్తినాపురానికి వెళ్ళారు. బలరాముడు కూడా హస్తినాపురానికి వెళ్ళాడు, సాంబడు హస్తినాపురాన్ని పాలించాడు అని మహాభారతం చివరిలో కొంత చెప్తారు మనకి. ఈ వెళ్ళిన వాళ్ళు వృష్ణి వంశం, భోజులు, అంధకులు. దక్షిణానికి వచ్చిన వాళ్ళు అంధకులు. కృష్ణుని కూడా అంధక వృష్ణి సంభవ అని చెప్పేసి మనం పూజలో చెప్పుకుంటూ ఉంటాం. ఈ అంధకులే సౌత్ ఇండియాకి వచ్చారు. ఈ 3 స్ట్రీమ్స్, దక్షిణం, తూర్పు, ఉత్తరం. ఉత్తరానికి వా అని అంటాం, వెంగడము, వెంగి అంటే ఉత్తరంలో ఉన్న ప్రాంతానికి వా అనే అక్షరం. వడక్కన్ అని మలయాళంలో కానీ తమిళ్లో కానీ వాళ్ళకి కూడా వాడతారు. అలాగే కిళుక్కు అంటే తూర్పు, కింద, కీలే అంటే తూర్పు అన్నమాట. అలాగే దక్షిణానికి మనం వాడే పదం తెన్ను, దారి తెన్ను అని చెప్పి మనం తెలుగులో చెప్తామే, ఆ తెన్ను అంటే దక్షిణం. కాబట్టి 3 భాషలు మనకి, ఆ భాషా ప్రాంతాలు వంగ, ఉత్తరం అంటే ఇందాక చూపించిన మ్యాప్లో ఆ కురుక్కు ప్రాంతం అంతా చూస్తే అది వంగ ఇప్పటికి కూడా. ఇంకా తూర్పుకు వస్తే కళింగ, మనకి విజయవాడ నుంచి తూర్పు ఒరిస్సా దాకా తూర్పు ప్రాంతం అంతా కళింగం. ఇంకా ఇట్లా కిందకు వస్తుంటే తెన్గ, అది తెలుగు భాషకి మూలం, బీజం. ఈ తెంగాని మన లిటరేచర్లో ఆంధ్రీ అన్నారు. ఈ వృష్ణి భోజ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ ఆంధ్రీ తెంగ అనేది దక్షిణ, దాన్ని ఏమంటారంటే భాషాశాస్త్రజ్ఞులు సౌత్ సెంట్రల్ ద్రవిడియన్ అంటారు. దీని నుంచే ఇవన్నీ వచ్చాయి. గోండి, తెలుగు, కుయి, చెంచు, కువి, గోండి, కన్నడ, తర్వాత కన్నడ తమిళము నుంచి అంధక భాష నుంచి కన్నడ, తమిళ, తెలుగు కూడా వచ్చాయి, ఆంధ్రీ తెంగా వచ్చాయి. దీని నుంచి కన్నడ, చివరగా విడిపోయింది తమిళం. టైం ప్రకారం చూడాలి అంటే, ఒక టైం లైన్ లాగా చూడాలి అంటే 3100 బీసీ, అది ఈలమో ద్రవిడియన్ అంటారు. దాన్ని ఈలం అమ్రీ సంస్కృతిలో కనిపిస్తూ ఉంది. అంటే మనకి మొత్తం ఈ మక్రాన్ కోస్టు, బెలూచిస్తాన్ కోస్టు, సింధ్ కోస్టు, కరాచీ, ఈ ప్రాంతాల్లో అంతా కనిపిస్తుంది. దానికి వాంగ్మయంలో అప్పుడప్పుడు కనిపించే పేరు అసురియే. ఆ తర్వాత ఈ హరప్పా నాగరికతలో ప్రాగ్ పురాద్రవిడం అంటారు, అంటే ప్రీ ప్రోటో ద్రవిడియన్ అంటారు. అది హరప్పా నాగరంలో ఒక స్థరం అన్నమాట. అది కొంతమంది ఈ భాష మాట్లాడేవాళ్ళు ఉండి ఉంటారు అని. అది కూడా మన వాంగ్మయంలో దానికి ఉన్న పేరు కూడా అసురులే. ఎందుకంటే మనకి మధు, అంధక వీళ్ళందరూ యాదవులే, వీళ్ళందరూ అసురులు అనుకో, ది కాల్ దెమ్సెల్వ్స్ అసురాస్ అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది మెచ్యూర్ హరప్పా కొలాప్స్ అయ్యి హరప్పా దూరంగా వెళ్తూ ఉందంటే అప్పుడు రంగపౌర్ సంస్కృతి అనేది కనిపిస్తుంది మనకి. దాన్ని ద్రవిడ యాదవులతోటి అన్వయించుకుంటాం మనం. అది 1500 దాకా ఉంటుంది. మనకి ఇప్పుడు ద్వారకా ఎక్స్కవేషన్స్ కనిపిస్తున్నాయి, ఈ ప్రాంతం ఈ టైంలో కనిపిస్తాయి. 1500, 1400 ఆ ప్రాంతం చివరి రంగపూర్ సంస్కృతి చివరి స్థలం దగ్గర కనిపిస్తాయి. ఆ తర్వాత 1400 నుంచి 900 వరకు దక్షిణ దేశంలో ఎగువ గోదావరి అంటే మన మరాఠ్వాడ, కృష్ణా దాకా, అంటే మనకి హైదరాబాదు ఇంకా కింద దాకా, పాలమూరు దాకా ఈ ప్రాంతంలో అంధకులు, అంధక భాష, అంధక రట్ట అనే పదాలు కనిపిస్తాయి అన్నమాట. వీటిని బట్టి ఈ ప్రాంతంలో అంధకరట్ట అనే పదం మనకు తర్వాత కనిపిస్తుంది, కానీ ఈ అస్మక అంధక పీపుల్ ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ దిస్ ఏరియా. 8వ శతాబ్దం తర్వాతే మనకి దిగువ డక్కన్ కిందకి, అంటే సౌత్ దక్కన్కి నాగరికత, అంటే పట్టణీకరణ ఇంకా రాలేదు అక్కడ. కొంతగా ఈ మెగాలిత్స్ అవి రావడం మొదలెట్టాయి. అది ఎగువ పైన భాగంలో ఉన్న భాష ఆంధ్రీ అయి ఉండొచ్చు దాని పేరు. దాని నుంచే తెంగా అయి ఉండొచ్చు. దాని నుంచే తెలుగు, గోండి వంటి భాషలు వచ్చాయి.
కొంచెం కిందకు వచ్చాక కొంచెం సౌత్కి వచ్చిన తర్వాత మూల కన్నడ తమిళం ఉండేది. అది కృష్ణా పెన్నా ప్రాంతంలో ఉండింది. దాన్ని అది కర్ణాటకం అని ఇప్పటికీ మనం అంటాం. కృష్ణకి సౌత్ ప్రాంతాన్ని, ఈవెన్ ఒంగోలు దగ్గర ప్రాంతాన్ని కూడా మనం కర్ణాటకం అని అంటాం హిస్టారికల్గా. దాని కిందకు వచ్చిన తర్వాత ప్రాగ్ కన్నడ అంటే మూల కన్నడ, ప్రాగ్ తమిళం వచ్చేటప్పటికి 500-300 బీసీకి వచ్చేసాం. దాని నుంచి కన్నడం వేరుపడింది 200 బీసీలో. 200కి బీసీ ముందు వీళ్ళు చెప్పుకునే డేట్స్ అన్నీ వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఒక సైక్లికల్ సిద్ధాంతం. దాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఇన్ని భాషలు మనకి ఇప్పటి భాషల కన్నా కింద స్థరంలో ఒకప్పుడు ఉన్నవి. అందుకే మరాఠీలో కానీ, గుజరాతీలో కానీ, సింధీలో కానీ, ఇటు ఒరియాలో కానీ, బెంగాలీలో కానీ ఒక ద్రవిడ స్తరం ఉంటుంది వ్యాకరణంలో కానీ, ఇడియంలో కానీ. ఇప్పుడు మరాఠీలో ఇక్కడే, అక్కడే ఇలాంటి ఈ మాటలన్నీ తెలుగు పదాలే. ఇవి ఉన్నాయి అంతకుముందు. అంటే వీటి అన్నిటికీ తెలుగు, మరాఠీ, కొంకణి, తుళు, కన్నడ ఈ భాషలన్నీ ఒక టైంలో ఒక మాతృక నుంచి పుట్టుకొచ్చినవే. దీనిని మన ప్రాచీన వాంగ్మయంలో, బౌద్ధ వాగ్మయం అనుకోండి, లేకపోతే ఇటు పురాణిక వాగ్మయం అనుకోండి, వాటిలో దీన్ని ఆంధ్రీ అన్నారు. భరతుడు కూడా ఇది ఆంధ్రీ అన్నారు. నర్మదకి దక్షిణాన ఉన్న భాషని ఆంధ్రీ, అంధక భాష, అంధక రట్టంలో మాట్లాడిన అంధ్రి ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈ అంధ్రి ఒకప్పుడు ఐడెంటిఫైయింగ్ ప్లేస్. అప్పటికి ద్రవిడ అన్న పదమే పుట్టలేదు. ద్రవిడ పదం మొట్టమొదటిసారి 7వ శతాబ్దం ఏడీలో కనిపిస్తుంది. కానీ కాల్డ్వెల్ అనే పెద్ద ఆయన ఈ భాషలన్నిటికీ ద్రవిడం అని పేరు పెట్టాడు. ఆ ద్రవిడం అనేది ద్రమిళ మూలం నుంచి వచ్చింది. అది వాళ్ళకి విపరీతమైన శక్తిని ఇచ్చింది. ఇక కిక్కు వాళ్ళకి ఆ పదంలో ఉంది. ఇప్పుడైతే మనం ద్రవిడ అన్నామో, ద్రవిడ తమిళం రెండు ఒకే రూట్ నుంచి వచ్చిన వర్డ్స్ కాబట్టి అవన్నీ ద్రవిడ భాషలు అన్నప్పుడు అవన్నీ తమిళ భాషలు అనే రూట్ తీసుకోవడమే కాదు, దాన్ని అందరి మీద రుద్దేశారు. ఆ ద్రవిడ అనే పదమే ఆ టైంలో తప్పు అని ఎల్లిస్ అని అప్పటికి బోడో రెవెన్యూలో ఉండారు. ఆయన సౌత్ ఇండియాలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు షుడ్ బీ ద డామినెంట్ లాంగ్వేజ్ దీంట్లో అంటే కాదు, తమిళ్ నుంచి తెలుగు పుట్టింది అని ఒక శంకరయ్య గారు, ఇంకొక ఆయన, వీరందరూ అనమాట. ఇంకొక ఆయన ఏమో సంస్కృతం నుంచి అన్ని భాషలు పుట్టాయని. అంతేగాని తెలుగుకి ప్రాచీనత ఉందని మన తెలుగు వాళ్ళే ఒప్పుకోలేదు. కానీ ఆ ఒక్క మాటలో ఉన్న దీన్ని మా లిటరేచర్, సంఘం లిటరేచర్ అని, చంకం అని, సంఘం అనే మా పదం పుట్టిందే బౌద్ధం నుంచి. మీకు పెన్నకి దక్షిణాన బౌద్ధం కనిపించదు మొదటి స్థరంలో. అలాంటప్పుడు ఈ సంఘం అనేది తమిళ పదము అని వాళ్ళు చెప్పుకున్నా కూడా దాంట్లో బేసిస్ లేదు. ఏం చెప్తారు అంటే వాళ్ళు, అశోకుడు తన దీనిలో 4 పేర్లు చెప్పాడు. నా రాజ్యానికి చుట్టుపక్కల వీళ్ళున్నారు: చోళ, పాండ్య, సత్యపుత్ర, కేరళపుత్ర అనే రాజ్యాలు ఉన్నాయి అని చెప్పారు అని చెప్పేసి రాసుకున్నారండి. చూడు, ట్రాన్స్లేషన్ కూడా అట్లాగే చేశారు. కానీ అది కరెక్ట్గా చదివితే చోడ అని ఉంటుంది. అప్పటికి చోడులు తంజావూరు పోలేదు. తంజావూరుకి చోడులు వెళ్ళింది పుణ్యకుమారుడితోటి. ఆ కరెకాల్ అని ఆ పేరు కూడా, వాళ్ళ ఆద్యుడు కరెకాల్ అనే పేరు కూడా, కాల్ అనేది ఒక అఫీషియల్కి డినోట్ చేసే పదం మనకి కమలాపురం, కడప జిల్లాలో అప్పట్లో. తరట్లకాలు, కుంటకాలు ఇలాంటి పేర్లు ఉండేవి అఫీషియల్స్కి. అలాగే కరే అంటే పొలం లేదా ఇది మడి. కరెకాలు అనే పేరు అప్పట్లో పొలం మీద డబ్బులు, అదే రెవెన్యూ వసూలు చేసే అధికారి. ఎట్లాగైతే మనం చౌదరి అని చెప్పుకుంటారో అట్లాగే ఆ కరెకాలుడు, మా పూర్వీకుడు ఒక కరెకాలుడు అని చెప్పిన దానికి ఆ కరెకాలుడు మా ఆద్యుడు, అప్పటికే మేము ఉన్నాము అని చెప్పి మొదలుపెట్టి తర్వాత కూడా చెప్పుకున్నారు.
ప్రతి చోళరాజు కరికాల వంశం నుంచి వచ్చాం, కరికాల వంశం నుంచి అని చెప్పి. ఆ తర్వాత అశోకుడు ఈ చోళ అని చెప్పాడే, ఈ చోడులు ఇప్పటి తమిళనాడు వాళ్ళు కాదు, వాళ్ళు కడప జిల్లా వాళ్ళు. అలాగే పంట అన్నాడు కానీ పాండ్య అనలేదు, పండ అన్నాడు. ఈ పంటర్లు అనేది మనకి ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, రాయలసీమ, కుంగునాడు అంటే మన కోలారు ఇటు ధర్మపురి ప్రాంతంలో ఉండే ఒక పెద్ద ట్రైబ్ అన్నమాట. ఇప్పుడు పండరీపురము వీళ్ళ నుంచే దేశట్లు, పంట దేశట్లు, రెడ్లు, వీళ్ళందరూ దేశాయిలు, దేశ్ముఖులు, వీళ్ళందరూ వచ్చింది పంట వాళ్ళ నుంచి వచ్చాము అని చెప్పుకుంటారు. ఈ పంటర్లు ఒకటి, పంటని పాండ్యులు అని చెప్పాడు. పాండ్యులు రాజ్యానికి వచ్చింది 10వ శతాబ్దంలో, అశోకుడి కన్నా 1200 సంవత్సరాల తర్వాత వచ్చారు. అదే రకంగా చోళులు తంజావూరుకి వచ్చింది 7వ శతాబ్దంలో. 600 టైంలో పుణ్యకుమారుడు అనే తెలుగు రాజు, ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు, ఎరికల్ ముత్తురాజు పుణ్యకుమారుడు అని, ఆయన వైఫ్ పేరేమో రాణి పేరు వసంతపోరి. వీళ్ళు వేసిన శాసనాలు మనకి కడప జిల్లాలో దొరుకుతాయి, తంజావూరు చుట్టుపక్కల కూడా దొరుకుతాయి. ఈయన మొట్టమొదట అక్కడికి వెళ్ళి తమిళనాడు రాజ్యం స్థాపించాడు. అందుకే ఇంపీరియల్ చోళాస్ తర్వాత 300 ఏళ్లకి వాళ్ళకి ఈ పుణ్యకుమారుడు అనేవాడు ఒక గొప్ప రాజు. ఆ పుణ్య కుమారుడు అనే పేరుని తమిళైజ్ చేయడం వల్ల పొన్నియన్ సెల్వన్ అంటే బిడ్డ అని కల్కి కృష్ణమూర్తి గారు ఒక మంచి నవలలో, గొప్ప నవల అది, ఒక 5 సంవత్సరాలు సాగింది ఆ నవల, కల్కి మ్యాగజైన్లో సీరియల్గా. ఆ పొన్నియన్ సెల్వన్ అని పెట్టి దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే, పొన్ని అంటే కావేరికి పేరు కాబట్టి పొన్నికి పుట్టినవాడు కావేరీ పుత్రుడు అనే ఉద్దేశంతో పొన్నియన్ సెల్వన్ అనే పేరు వచ్చింది. అదే నిజమైతే పొన్ని సెల్వన్ అనాలి కానీ పొన్నియన్ సెల్వన్ ఈ యకారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన పుణ్యకుమారుడు కాబట్టి అది పొన్నియన్ అయింది. ఇట్లా చాలా వరకు వాళ్ళు కొన్ని మెలికలు అది వేసి అంతా తమిళమే అని చెప్పుకునే ఉద్దేశం వాళ్ళకు ఉండింది. చాలా సక్సెస్ఫుల్గా కూడా చేయగలిగారు. తర్వాత సత్తపుత అన్నాడు ఆయన అశోకుడు. ఈ సత్యపుత్రులు అని చెప్పి మన వాళ్ళందరూ దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అని సత్యమంగళం అని మన కర్ణాటక తమిళనాడు బోర్డర్లో వీరవిహారం చేసిన అడవుల్ని ఆ ప్రాంతం వాడు, ఆ ప్రాంతంలో రాజుల్ని సత్యపుత్రులు అన్నారు. ఆ తర్వాత మనకి కోట్లింగాల్లోనూ, మన గుంటూరులోను, ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా కాయిన్స్ దొరికాయి. సద అనే రాజు పేరుతోటి వచ్చింది. సద, శివమక సద, అశోక సద, ఇట్లాంటి పేర్లతోటి. ఈ సద రాజులు ప్రీశాతవాహన అని చెప్పి మన వాళ్ళు అంటారు. వాళ్ళు ప్రీశాతవాహన కాదు, అదే వంశం శాతవాహన వంశం. నన్ను ఎవరయ్యా మీరు అంటే పాపినేని వాడినండి, లేకపోతే వెలం వాడినండి అని ఏదో చెప్పుకుంటాను కదా. ఈ వాండు అనే పదాన్ని సాంస్క్రిట్ చేసి వాహనుడు చేశారు. ఈ సదవాడే శాతవాహనుడు అయ్యాడు, సదవాహనుడు. ఈ రకంగా ఆయన అశోకుడు చెప్పిన వాళ్ళు ఎవరు? మన శాతవాహనులు, పండర్లు, మన రేనాటి చోడులు, ఇంకొకళ్ళు కేరళ పుత్ర అని మన వాళ్ళు రాసుకున్నారు. కేరళ కాదు, కర అంటే సముద్ర తీరం, ఆ తీర ప్రాంత వాసుల్ని కరపుతులు అని. ఆ తీర ప్రాంతంలో పుట్టిన వాళ్ళు. అసలు ఆ పుట్టుక అనే పదం కూడా, అది పుత్ర అనే పదం కూడా పుట్టుక అనే తెలుగు పదం నుంచి సంస్కృతంలోకి వెళ్ళింది. ఇంత జరిగింది. మన వాళ్ళు ఎవ్వరూ మనం అబ్జెక్ట్ చేయలేదు. 70 ఏళ్ళుగా వాళ్ళు చెప్పుకొనిస్తున్నాం. సర్లే ఏదో చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది. మనం కూడా మెడ్రాస్లో ఉంటున్నాం, మనము అక్కడే సినిమాలు తీసుకుంటున్నాం, మనం అక్కడే కూర్చొని రాసుకుంటున్నాం, మన పుస్తకాలు అక్కడే పబ్లిష్ అవుతున్నాయి, మన పిల్లల డిగ్రీలు అక్కడే వస్తున్నాయి, 40 ఏళ్ళ దాకా, 50 ఏళ్ళ దాకా. ఆ రకంగా మనం వదిలేసాం. కానీ ఇవాళ ఇది ఒక మహావృక్షం అయిపోయింది. ఇది ఈ ఐడియా నీడలో మిగతా భాషలు ఉన్నాయి, వాటి అస్తిత్వం దెబ్బతింటుంది. వాటి అస్తిత్వమే కాదు, వాటి గౌరవం, వాటి ప్రైడ్ అనేది పోతుంది. ఇప్పుడు చూస్తూ ఊరుకోవడం తప్పు. ఇలాంటివి పెద్దవాళ్ళు, కమల్ హాసన్ లాంటి గొప్పవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇలాంటివి చెప్పినప్పుడు వాటిని ఖండించడం అనేది తప్పనిసరి, అది చెయ్యాలి అందరూ.